హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో వర్క్ చేసుకునే విధంగా హైదరాబాద్లో ఇక్కడ నవంబర్ 11th అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది. ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాంజినెట్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ డేటా అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఆన్లైన్ అనలిస్ట్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మైక్రోసాఫ్ట్ అలాగే ఎక్సెల్ పైన ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీ వర్క్ చూసుకుంటే జనరేట్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ చేసే చాలు. కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు అండర్స్టాండ్ డేటా రిక్వైర్మెంట్స్ అండ్ డెలివరీ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తే చాలు. ఇక్కడ దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రాసెస్ స్ట్రాంగ్ ప్రొఫెన్సీ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఫర్ డాటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, హైటెక్ ఇండస్ట్రీది. ఇలాగే ఎక్సలెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ స్పోకన్ ఉంటే చాలు. అలాగే డీటెయిల్ అండ్ అక్యురసీ ఇన్ డేటా హ్యాండ్లింగ్ ఎఫెక్టివ్లీ ఇన్ ఏ టీమ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ ఎక్సెల్ సర్టిఫికేట్ ఉంటే చాలు. ఇక్కడ మోర్ దాన్ 3,50,000 కంపెనీస్ అయితే వీళ్ళు అరౌండ్ వరల్డ్లో ఇక్కడ కమ్యూనిటీ అయితే ఉంది వీళ్ళది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శాలరీ గురించి అయితే మనకి ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. మినిమం 25 to 30 వరకు అయితే శాలరీ ఇవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికోసం అప్లై చేసుకోవడానికి అప్లై నౌ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం న్యూ యూజర్ కాబట్టి న్యూ యూజర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, రీఎంటర్ ఈమెయిల్ ఐడి చేసిన తర్వాత రిజిస్టర్ అయిపోయి అక్కడ నుంచి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత వెంటనే అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ మాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.